హాయ్ ఫ్రెండ్స్, మీరు తెలుగు వాళ్ళ? అయితే అమెరికాలో మీకు పెద్ద జాక్పాటే. అమెరికాలోని ఓ పెద్ద టెక్ కంపెనీలో ఉద్యోగ నియామకాల్లో వివక్ష, అనైతిక పద్ధతుల గురించి ఒక మాజీ అమెజాన్ ఉద్యోగి రెడ్డిట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ విషయం మీద. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అతను ఏం రాశాడు, తెలుగు వాళ్ళైతే అమెరికాలో పట్టిన అదృష్టం ఏమిటి అన్న వివరాలను ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. అమెరికాలో కొంతమంది భారతీయ మేనేజర్లు తమ సొంత సామాజిక వర్గాల నుండి, ముఖ్యంగా తెలుగు లేదా గుజరాతీ సముదాయాల నుండి మాత్రమే ఉద్యోగులు నియమించుకుంటున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ పద్ధతులు అమెజాన్తో పాటు వాల్మార్ట్, ఇంటెల్ వంటి ఇతర పెద్ద కంపెనీల్లో కూడా కనిపిస్తున్నాయని తెలిపారు. అమెజాన్ మాజీ ఉద్యోగి వివాదాస్పద పోస్ట్ ప్రకారం వాల్మార్ట్లో తెలుగు మేనేజర్లు, ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. ఉద్యోగం పొందడానికి ఒకే ఒక ప్రమాణం ఉంది, అదేంటంటే మీరు తెలుగు వాళ్ళైతే చాలు, మీకు వాల్మార్ట్లో ఉద్యోగం వచ్చినట్టే. ఇంటెల్లో కూడా గుజరాతీలను మాత్రమే నియమించుకునే ధోరణి ఉంది. నా స్నేహితులు ఇంటర్ ఉద్యోగులతో క్రికెట్ ఆడి ఇంటర్న్షిప్లో సంపాదించేవాడని ఒకళ్ళు పోస్ట్ చేశారు. ఈ పద్ధతుల వల్ల అమెరికన్ ఉద్యోగులు తమకు అవకాశాలు రాకపోవడంతో నిరాశకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నాడు. అమెరికన్ ఉద్యోగులు ఈ వివక్షను స్పష్టంగా గమనిస్తున్నారని, ఇది కంపెనీ సంస్కృతికి హాని కలిగిస్తుందని ఆయన అన్నారు. అమెరికన్ ఉద్యోగులు ఈ రకమైన పక్షపాతాన్ని చూస్తే కోపంగా ఉంటారు, వారు అమాయకులు కాదు అని ఆయన స్పష్టం చేశారు. ఈ పోస్టుకు రెడ్డిట్లో అనేక స్పందనలు వచ్చాయి. చాలామంది ఇలాంటి అనుభవాలను పంచుకున్నారు. ఓ యూజర్ అయితే గ్రీన్ కార్డ్ లేదా పౌరసత్వం కోసం సిస్టమ్ను దుర్వినియోగం చేసిన వారు ఎప్పటికీ శిక్షింపబడరని, కష్టపడి పనిచేసేవారే ఎల్లప్పుడూ బాధపడతారని ఆవేదన వ్యక్తం చేశాడు. మరొక యూజర్ తన బంధువు ఒక టెక్ మేనేజర్గా ఒకే కులానికి చెందిన అభ్యర్థిని మాత్రమే నియమించిన సంఘటనను వివరించాడు. అంతేకాదు, ఇలా జరగడం చూసి నాకు వాంతి వచ్చినట్లు అనిపించిందని ఒక ఆవిడ రాసింది. ఆశ్చర్యకరంగా తెలుగు సముదాయానికి చెందిన కొందరు కూడా ఈ పద్ధతులపై నిరాశ వ్యక్తం చేశారు. ఓ యూజర్ తన స్నేహితులు కూడా ఈ సంస్కృతితో విసిగిపోయారని తెలిపారు. కానీ కొంతమంది నేటివ్ అమెరికన్స్ మాత్రం కాస్త భిన్నంగా స్పందించడం విశేషం. ఉదాహరణకు, ఓ అమెరికన్ టెక్ ఉద్యోగి, నేను నా భారతీయ సహోద్యోగులను ఇష్టపడతాను, కానీ వారి నియామకాలు, పదోన్నతుల్లో ఈ అవినీతి పక్షపాతం మాత్రం నిజంగా గుర్తించదగినది. ఇది అందరినీ బాధిస్తుంది, అలాగే కంపెనీ సంస్కృతికి అత్యంత హానికరమైన అంశం అని పోస్ట్ చేశారు. ఈ ఆరోపణలు కేవలం ఒక వ్యక్తి అనుభవం కాదు, ఇది ఒక పెద్ద సమస్యను సూచిస్తోంది. అమెరికాలోని టెక్ కంపెనీలలో ఉద్యోగ నియామకాలు నిష్పక్షపాతంగా, సమాన అవకాశాలతో జరగాలని అందరూ కోరుకుంటారు. ఈ వివాదం కంపెనీలు తమ నియామక విధానాలను సమీక్షించి అందరికీ న్యాయమైన అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని హైలైట్ చేస్తోంది. ఏదేమైనప్పటికీ తెలుగు వాళ్ళకి మాత్రం అమెరికాలో వాల్మార్ట్ తదితర షాపింగ్ మాల్లలో ఉద్యోగాలు వేచి చూస్తున్నాయి. కాబట్టి తెలుగు వాళ్ళకి ఇది జాక్పాటే కదా. ఈ స్టోరీపై మీ కామెంట్స్, అభిప్రాయాల రూపంలో పంచుకోండి.